రొటేషన్ రౌండ్ ఫేస్ కనిపిస్తుందా? ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బయట లోకంలో సంక్రాంతి అంటారు. ఐ మీన్ టుడే January 14th, 2025. విజయవాడ సమీపంలో అంటే గన్నవరం పక్కన పెదవుటపల్లి. తెలియని వాళ్ళకి తెలియటానికి ఈ మాట చెప్తున్నాను. బ్రదర్ జోసెఫ్ తంబి గారు, ఆయన తమిళనాడు నుండి ఆ రోజుల్లో 76, 80 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చారు. మహాభక్తుడు, బ్రదర్గా అభిషేకం పొందాడు. అయితే కొంతమంది చాదస్తం వాళ్ళు ఏమంటారంటే, ఏంటి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళడం అని. దానికి నేను కౌంటర్ ఇస్తున్నా. బైబిల్లో ఉంది. ఒకటి హెబ్రీ 2వ అధ్యాయం 6వ వచనంలో, అదేవిధంగా కీర్తన 8వ అధ్యాయం 4వ వచనంలో, నీవు మనుష్యుని అంటే దేవుణ్ణి, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు, నీవు దేవదూతల కంటే వాణిని కొంచెము తక్కువగా చేసింది, మహిమా స్వభావము వానికి కిరీటముగా ధరింపజేసింది. అదేవిధంగా ఏలియా ప్రవక్త గురించి మీ అందరికీ తెలుసు, బైబిల్లో చదువుతారు కదా. ఏలియా ప్రవక్త చనిపోయిన తర్వాత ఆయన్ని సమాధి చేసిన చోట ఒక సైనికుడిని తీసుకొచ్చి అక్కడే పాతి పెట్టారు. ఎలీషా గారి ఎముకలు తగలగానే చనిపోయిన వ్యక్తి బతికాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంకో చోట యెహోషువ సూర్యచంద్రుల్ని ఆగిపోమంటే ఆగిపోయారు. ఇది నేను కల్పించి చెప్పట్లేదు, నేను హైలైట్ అవ్వటానికి కాదు. ఈ పెదవుటపల్లి పుణ్యక్షేత్రంలో ఇది జోసెఫ్ తంబి గారికి అనుకూలంగా అన్వయించి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ముగిస్తున్నాను. యాకోబు పత్రిక, న్యూ టెస్ట్మెంట్లో యాకోబు 5వ అధ్యాయం 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఆయన ప్రార్థన చేస్తే, ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం రాకుండా ఆగిపోయింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ కెమెరా తీస్తున్న బాబే కానీ లేదా నేను కానీ వెళ్ళేవాళ్ళు, ఈ తిరునాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ నేను అనేది ఏంటంటే, జోసెఫ్ తంబి గారి లాగా నువ్వు ఎందుకు మారకూడదు, నేను ఎందుకు మారకూడదు? దేవుని మాట వినాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఖచ్చితంగా జోసెఫ్ తంబి గారి లాగా, ఏలియా గారి లాగా, యెహోషువ లాగా మనం మారగలం. దీనికి మనం 100,000 లక్షలు ఖర్చు పెట్టక్కర్లేదు. మన మనసు ఆయనకి ఇవ్వాలి. ఇచ్చి విశ్వాసంతో ఎక్కువ దివారాత్రులు ప్రార్థన చేస్తే అతడు చేయనదంతయు సఫలమగునని బైబిల్లో ఉంది. కాబట్టి మనం ప్రార్థనలో ఉంటే ఆయనకి దేవుని పోలికతో మనల్ని సృష్టించాడు. కాబట్టి దేవునితో మనం ఎక్కువ సమయం ఉంటే, జోసెఫ్ తంబి గారి దగ్గర ఎలా వస్తున్నారు జనాలు, అలాగే అందరూ మన దగ్గర కూడా వస్తారు. అలాంటి జోసెఫ్ తంబి గారి గురించి కొందరు ప్రొటెస్టెంట్ వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళడం అయితే అది ఇదని. ఆయన మహానుభావుడు. ఆ రోజుల్లో బోయపాటి అనే ఇంటి పేరు గల కమ్మ వాళ్ళు జోసెఫ్ తంబి గారి ద్వారా రక్షణ పొందారు. అప్పుడు ఆయన చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోనే చనిపోయాడు. కాబట్టి మనం ఎప్పుడు, నువ్వు ఎవరైనా సరే, ఇంజనీర్వా, కార్పెంటర్వా, స్టూడెంట్వా, లేకపోతే మెకానిక్వా, ఏదైనా కానీ నువ్వు దేవునితో ఎక్కువ భక్తితో గడుపు, దేవునిలో ఉండు, దేవునితో ఉండు. అప్పుడు నువ్వు చేయనదంతా సఫలమవుతుంది. కాబట్టి ఈయన స్టూడెంట్ అనుకుంటా, ఇది షూట్ చేసి ఆయన చాలా ఓపికగా తీసి పెట్టాడు. దేవుని పని ఇలాంటి ఆషామాషి కాదు, తీసి పెట్టేందుకు నిజంగా దేవుడు ఈయన్ని కుటుంబంలో అందరినీ జీవించదు కాక. కొంచెం వినబడేటట్టు చెప్పు. నీ పేరేంటి? ఉదయరాజ్, ఊరు మార్టేరు. ఈయన ఇది చిత్రీకరించాడు. ఎందుకంటే ఇక్కడ మైక్ శబ్దాలు, వచ్చిపోయే జనాల హడావుడిలో ఏం వినిపించట్లా. అందుకని కాస్త బిగ్గరగా మాట్లాడుతున్నా. బ్రదర్ జోసెఫ్ తంబి దైవాంశ సంభూతుడు, అది మాత్రం కరెక్ట్. ఆయన ఈ పరిసరాల్లో అంతా చాలా ఆయన ప్రార్థన ద్వారా చాలా మందికి అద్భుతాలు జరిగింది.
సుమారు 76, 77 సంవత్సరాల క్రితం ఆయన చనిపోతే ఇక్కడ ఆయన్ని సమాధి చేశారు. అది మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.